హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ వచ్చేసి మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తూ ఆస్ట్రోటాక్ కంపెనీ నుంచి సూపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. గెస్ మనకు స్టార్టింగ్ శాలరీ 20,000 పర్ మంత్ శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎటువంటి సేల్స్ జాబ్ అయితే కాదు, ఎటువంటి టార్గెట్ బేస్డ్ జాబ్ అయితే కాదు కాబట్టి సో మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. సో మీరు హ్యాపీగా ఇంటి నుండి వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో మరి ఇక నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్ అయితే నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా కాబట్టి సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ కనుక చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. సో నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే గైస్ ఇక నోటిఫికేషన్ వచ్చేసి మనకు ఆస్ట్రోటాక్ కంపెనీ నుంచి రిలీజ్ అయింది అనమాట. సో ఇక కంపెనీ వచ్చేసి రీసెంట్ గా మనకి ఇక నోటిఫికేషన్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. జస్ట్ 1 డే అవుతుంది అనమాట ఇక నోటిఫికేషన్ అయితే పోస్ట్ చేసి. సో కాబట్టి మాక్సిమం వీడియో చూసి ఉంటేనే అప్లై అయితే చేసుకోండి. గైస్ ఇక కంపెనీ వచ్చేసి ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ అయితే రిక్రూట్ చేసుకుంటారు అనమాట. సో ఇక్కడ చూడండి ఫ్రెషర్ జాబ్ అని చెప్పేసి చాలా క్లియర్ గా మెన్షన్ చేస్తారు. ఇక నోటిఫికేషన్ అయితే ఫ్రెషర్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోవచ్చు. బోత్ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అంటే ఇక్కడ చూడండి మనకు రిమోట్ అని చెప్పేసి చాలా క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. సో మనకైతే ఇక కంపెనీ వాళ్ళు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నమాట. సో మీరు హ్యాపీగా ఇంటి నుండి వర్క్ అయితే చేసుకోవచ్చు గైస్. సో ఎవరైతే పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారో సో అటువంటి క్యాండిడేట్స్ అయితే మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. సో ఇది వచ్చేసి మనకు అర్జెంట్ రిక్రూట్మెంట్ అనమాట. వన్స్ మీరు యొక్క పోస్ట్ కి సెలెక్ట్ అయిన తర్వాత ఇమ్మీడియట్ గా యొక్క వర్క్ అయితే స్టార్ట్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అలాగే వన్స్ మీరు యొక్క ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ కి సెలెక్ట్ అయిన తర్వాత శాలరీ కనుక చూసుకున్నట్టయితే 2 to 2.4 lakh per annum శాలరీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే మీకు స్టార్టింగ్ శాలరీ 20,000 పర్ మంత్ శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. గెస్ చాలా మంచి ప్యాకేజెస్ తో రిక్రూట్ చేసుకుంటున్నారు. దట్ మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో మీరు హ్యాపీగా ఇంటి నుండే వర్క్ చేస్తూ మంత్లీ 20,000 మనైతే ఎర్న్ చేసుకోవచ్చు కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి గైస్. సో మరి ఇక నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ కనుక చూసుకున్నట్లయితే 14th March 2024 లోపు అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో వన్స్ ఇక డేట్ అయిపోయిందంటే ఇక లింక్ అయితే ఎక్స్పైర్ అయిపోతుంది కాబట్టి సో మాక్సిమం వీడియో చూసి ఉంటేనే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్టే ఎస్ మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్ అనమాట. ఇంటర్ అండ్ అలాగే డిప్లొమా ఎనీ డిగ్రీ ఎనీ పీజీ క్వాలిఫికేషన్స్ కనుక ఉన్నట్టే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. సో మీకు ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ పర్లేదు, ఏ ఇయర్లో పాస్ అవుట్ అయినా కూడా మీరు ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. సో ఇక క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇక కంపెనీ గురించి కూడా మనకు చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గైస్ ఇక ఆస్ట్రోటాక్ వచ్చేసి ఆన్లైన్ ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ ప్లాట్ఫామ్ అనమాట. అంటే ఆస్ట్రాలజిస్ట్ వచ్చేసి ఆన్లైన్లోనే ఓవర్ ది ఫోన్ కాల్స్ ద్వారా కావచ్చు, చాట్ ప్రాసెస్ ద్వారా కావచ్చు, అలాగే లైవ్ చాట్ ద్వారా అయితే సో ఆస్ట్రాలజిస్ట్ అయితే మీరు కన్సల్ట్ అయ్యి సో మీకు ప్రాబ్లమ్స్ అయితే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసినట్టయితే లైక్ మ్యారేజెస్ సంబంధించి కావచ్చు, అలాగే లవ్ లైఫ్ సంబంధించి కావచ్చు, అలాగే కెరీర్కి సంబంధించి హెల్త్కి సంబంధించి సో మీకు ప్రాబ్లమ్స్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే సో వాళ్ళైతే మీకు ప్రాపర్ సొల్యూషన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో 100% జెన్యున్ ప్లాట్ఫామ్ కాబట్టి అప్లై అయితే చేసుకోండి. సో మనకి ప్లాట్ఫామ్ లో మీరు చేసినటువంటి వర్క్ ఏంటని చెప్పేసి మనకి ఇక్కడ కీ రెస్పాన్సిబిలిటీస్ లో చాలా క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. గెస్ మీరు చేయాల్సినటువంటి వర్క్ ఏంటంటే సో ఆస్ట్రాలజిస్ట్ అయితే కస్టమర్స్ కాంటాక్ట్ అవుతూ ఉంటారు కదా. సో మీరు వచ్చేసి కస్టమర్స్ అయితే కాంటాక్ట్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. సో కాంటాక్ట్ అయ్యి కస్టమర్స్ ఏదైతే క్వశ్చన్స్ చెప్తున్నారో సో ఇక క్వశ్చన్స్ కి అయితే మీరు ప్రాపర్ గా ఆన్సర్స్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇమీడియట్ గా రెస్పాండ్ అవ్వాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అలాగే దీంతో పాటు మీరు ఈ యొక్క పేపర్ వర్క్ సంబంధించి కూడా వర్క్ అయితే చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక వర్క్ అంతా కూడా మీరు యొక్క కంపెనీ గైడ్ లైన్స్ అలాగే ప్రొసీజర్స్ ని యూజ్ చేస్తూ ఈ యొక్క కంపెనీ రూల్స్ ని పాటిస్తూ మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇది వచ్చేసి మీ చేసినటువంటి ఓకే వన్స్ మీరు పోస్ట్ కి సెలెక్ట్ అయిన తర్వాత 100% మీకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అప్లై అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర నుంచి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన స్కిల్స్ కనుక చూసుకుంటే మీకైతే ఇంగ్లీష్ ప్రొఫిషియన్స్ గా మాట్లాడడం రాయడం అయితే వచ్చి ఉండాలన్నమాట. సో ఎక్సలెంట్ రిటర్న్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. సో ఇక స్కిల్స్ తో పాటు మీకు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అలాగే ఇంటర్ పర్సనల్ స్కిల్స్ ఇంటర్ రిలేషన్షిప్ స్కిల్స్ అయితే ఉండాలి. దీంతో పాటు మెయిన్ గా మీకు ఎంఎస్ ఎక్సెల్ సంబంధించి నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట. అంటే కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలి. సో ఇక ఎంఎస్ ఎక్సెల్ ని ఎలా యూజ్ చేయాలని చెప్పేసి అయితే మీకు తెలిసి ఉండాలన్నమాట. సో ఇక స్కిల్స్ అయితే మన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఇక స్కిల్స్ అన్ని కూడా మీకు రెజ్యూమ్ లో అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోండి. సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పోక్స్ కనుక చూసుకున్నట్టయితే గైస్ మనకైతే శాలరీతో పాటు హెల్త్ ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ కూడా ఇక కంపెనీ వాళ్ళు అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. అలాగే ఇక నోటిఫికేషన్ ద్వారా టోటల్గా వీళ్ళు 4 వేకెన్సీస్ అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. సో వేకెన్సీస్ అయితే తక్కువగా ఉన్నాయి కాబట్టి సో మ్యాక్సిమం వీడియో చూసిన వెంటనే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ గైస్. ఇప్పుడైతే ఇక నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేస్తారంటే మీకు ageisjobsinfo.com అని చెప్పేసి మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్ అయితే ఉంటాయి. కిందకి స్క్రోల్
చేసుకొని వస్తే మీకు అప్లై లింక్ క్లిక్ హియర్ టు అప్లై అని చెప్పేసి గ్రీన్ కలర్లో ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఓపెన్ తర్వాత సింపుల్గా ఇక్కడ కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే ఇక్కడ చూడండి అప్లై నవ్ అనేది లేదు. సో ఇక అప్లై నవ్ బటన్ అయితే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసిన వెంటనే మీరు ఆల్రెడీ ఇంటెన్షాల వెబ్సైట్లో జాబ్స్ కనుక అప్లై చేసుకున్నట్టయితే మీకు డైరెక్ట్గా మీ యొక్క రెజ్యూమ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. లేదు మేము ఫస్ట్ టైం అప్లై చేసుకుంటున్నాం అనుకుంటే ఫస్ట్ మీరు లాగిన్ డీటెయిల్స్ అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీకు ఈమెయిల్ అలాగే పాస్వర్డ్ అయితే ఇచ్చేసి మీరు లాగిన్ డీటెయిల్స్ అయితే క్రియేట్ చేసుకోండి. సో క్రియేట్ చేసుకున్న తర్వాత మీకు ఆటోమేటిక్గా అప్లికేషన్ ఫామ్ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో ఇక అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. మీకు బేసిక్ డీటెయిల్స్ అలాగే ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, ఎక్స్పెన్స్ డీటెయిల్స్ అలాగే మీకు స్కిల్స్ అన్ని కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత మీకు ఒక రెజ్యూమ్ లాగా అయితే రావడం జరుగుతుంది. సో ఇక రెజ్యూమ్లో మీరు ఏదైనా మిస్టేక్ చేసినా కూడా ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. సో ఎడిట్ చేసుకున్న తర్వాత మీకు ప్రొసీడ్ టు అప్లికేషన్ ఉంటుంది. సో ప్రొసీడ్ టు అప్లికేషన్ పైన క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇలా రావడం జరుగుతుంది అనమాట. సో అలా వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి ఇక కంపెనీ వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. సో ఇక్కడ చూడండి మనకు కవర్ లెటర్ అని చెప్పేసి వై షుడ్ బి హైడ్ ఫర్ దిస్ రోల్ అయితే అడుగుతున్నారు. సో ఇక క్వశ్చన్స్ అయితే కంపల్సరీగా మీరు ఫిల్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఎందుకు మీరు యొక్క జాబ్ రోల్ని సెలెక్ట్ చేసుకున్నారు, మేమెందుకు మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుని అయితే అడుగుతున్నారు. కేస్ మీకు ప్రాపర్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయని చెప్పేసి, ఇన్ కేస్ మీకు ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్లయితే ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పేసి, అలాగే మేము యొక్క వర్క్ చేయగలమని చెప్పేసి సో పాజిటివ్ అయితే మెన్షన్ చేయండి. సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి ఎవరు అవైలబిలిటీ అయితే అడుగుతున్నారు. ఎస్ ఐఎమ్ అవైలబుల్ టు జాయిన్ ఇమీడియట్లీ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు అసెస్మెంట్ అయితే అడుగుతున్నారు. వాట్ డస్ యువర్ డైలీ రొటీన్ లుక్ లైక్ నవేడేస్ అని అయితే అడుగుతున్నారు. సో మీ యొక్క డైలీ రొటీన్ గురించి అయితే మీరు ఇక్కడ బ్రీఫ్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసేసేయండి. తర్వాత వచ్చేసి మీ యొక్క రెజ్యూమ్ అంటే కస్టమ్ రెజ్యూమ్ని కూడా మీరు ఇక్కడ అప్లోడ్ చేయొచ్చు. అప్లోడ్ ఫైల్ పైన క్లిక్ చేసేసి మీ యొక్క రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేసేసేయండి గైస్. సో డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అప్లికేషన్ అయితే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీకు అప్లికేషన్ సబ్మిటెడ్ అని చెప్పేసి మీకు పాపప్ అయితే రావడం జరుగుతుంది. అలా వస్తుంది మీ యొక్క అప్లికేషన్ ఫామ్ సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయ్యట్టు. సో అయితే మీరు ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. వన్స్ అప్లై చేసుకున్న తర్వాత సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీ యొక్క రెజ్యూమ్ని అయితే వాళ్ళు రివ్యూ చేస్తారు. సో రివ్యూ చేసి ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళని ఓర్తి మెయిల్ ఆర్ ఫోన్ కాల్ ద్వారా వీళ్ళు కాంటాక్ట్ అవుతారు. సో కాంటాక్ట్ అయ్యి బేస్డ్ ఆన్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ బట్టి మీకు ఆన్లైన్ ఇంటర్వ్యూ టెలిఫోన్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేసేసి వీళ్ళు సెలక్షన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేస్తారనమాట. సో వీళ్ళైతే మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే అవైలబుల్లో ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో అయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.